లో ఏ చీటింగ్ కేసు? ఒక ఆవిడ వచ్చి నాకు నువ్వు యోని పూజ చేసింది 10 లక్షలు రైట్, అదే కదా దొబ్బింది. పూజ. ఆ, పూజ చేసి చెప్పేసి డబ్బులు తీసుకుంది ఒక ఆవిడ కేసు పెట్టింది. ఆవిడ ఒక లేడీ ప్రొడ్యూసర్. ఆ లేడీ ప్రొడ్యూసర్ కి అఘోరి ఎలా పరిచయం అంటే 6 నెలల క్రితం వీళ్ళు ఒక రిసార్ట్ లో భోజనానికి పిలువపడ్డారు. అక్కడ అఘోరిని ఫ్రెండ్షిప్ చేసుకుంది. ఈవిడ అఘోరిని ఎందుకు ఫ్రెండ్షిప్ చేసుకుంది? అక్కడ అంతమంది ఉంటే ఈ వింత క్యారెక్టర్ని ఫ్రెండ్షిప్ చేసుకోవాలని వీడికి ఎందుకు అనిపించింది? ఈవిడకి ఏదో ఒక వస్తువు కావాలి, ఆ వస్తువు ఈ అఘోరి అయితేనే తేగలదు అని డైరెక్ట్గా పరిచయమైన వెంటనే నాకు ఇది కావాలి అని అడగలేక ఓ 2 months ట్రావెల్ చేసి తర్వాత నాకు ఇది కావాలి అని అడిగింది అని ఒక వార్త. నిజమో కాదో నాకు తెలియదు, మళ్ళీ నువ్వు చెప్పేవనొద్దు. అది నేను విన్నప్పుడు నాకు తెలిసిన న్యూస్. రైట్. ఏం కావాలమ్మా నీకు అంటే నాగమణి కావాలి అని అడిగిందంట ఆ లేడీ ప్రొడ్యూసర్. నాగమణి ఉంటే సక్సెస్ అవుతాము, ఇది తెలుసుగా, ఈ రైస్ పుల్లింగ్లు నాగమణులు నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు, చాలా మంది ఉంటారు. నాకు కావాలి, మీరు నాగ సాధువులు కదా, మీ వల్ల ఇద్దా? అవునవును, ఆ నాగమణి అక్కడ ఉంటుంది, ఇట్లా 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 మేము మాత్రమే వెళ్ళగలం అక్కడికి అని ఈవిడ చెప్పేసింది. సరే అంతే, ఎంత? 10 లక్షలు అవుతుంది, ముందు 5 లక్షలు అడ్వాన్స్ ఇవ్వు, తర్వాత మిగతా 5 ఇవ్వు. మొత్తానికి నాగమణి తీసుకొచ్చి ఇచ్చింది. ఆవిడ డబ్బులు కూడా అకౌంట్లోనే ఫెయిర్గానే ట్రాన్సాక్షన్ చేసింది, అఘోరి అకౌంట్లోనే వేసింది, బ్యాంక్ బుక్కే ఇచ్చింది, తన పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంటే. ఓకే. నో వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ, అది అయిన తర్వాత ఇప్పుడు ఆవిడ వచ్చి నాగమణి ఇచ్చేసింది, అమ్మకం జరిగింది, ఫెయిర్గా ట్రాన్సాక్షన్ కూడా అయింది. నీలాంటోడుకో నాలాంటోడుకో చూపించింది, నాగమణి చూడు అని. నీ బొందది చార్మినార్లో 50 రూపాయలే అన్నావు. అవునా కాదా? నాగమణి ఏడుంటుంది, అదేదో పిచ్చిది, నీకేదో మోసం చేసింది. ఓ మై గాడ్, వద్దు, అఘోరి అఘోరి అఘోరి. ఏమే నాగమణి అని చెప్పేసి నాకు ఇదేదో ఇచ్చావంట? నేను తెచ్చింది నాగమనే, నీకు అది కాకపోతే నన్ను ఏం చేయమంటావు? నేను కూడా కొనే కదా నీకు ఇచ్చిన, అక్కడ దొరుకుద్దని నాకు తెలుసు, నేను అదే తీసుకొచ్చి నీకు ఇచ్చిన. నేను తెచ్చిన చోట అయితే అది ఫెయిరే, మేబీ నువ్వేమన్నా నాటకాలు ఆడుతున్నావేమో, నేను ఇది నా అవసరం లేదు, నేను నాగమని నువ్వు తీసుకో, నా డబ్బులు నాకు ఇచ్చేయి. కుదరదు, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళను, ఒకసారి అమ్మిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎట్లా రీఫండ్ ఇస్తారు, నీ డబ్బులనే వాళ్ళకి ఇచ్చేసిన, నాకేం ఇందులో మిగిలేది ఏమి ఉండదు, ఏదో నీకోసం సేవ చేశాను నేను, నాకు అదంతా తెలియదు, నా డబ్బులు నాకు ఇచ్చే, నీ నాగమని నువ్వు పట్టుకెళ్ళు. కుదరదు, ఇంకోసారి చెప్తున్నా జాగ్రత్త, నిన్ను లేకుండా చేస్తా, పోవే, ఏం చేసుకుంటావు చేసుకోపో, నీ సంగతి నేను చూస్తా, నీ సంగతి నేను చూసుకుందాం అని చెప్పేసి డిషం కటిఫ్. అయితే 6 నెలల తర్వాత వీళ్ళ పరిచయం అయ్యి 6 నెలల తర్వాత ఫిబ్రవరిలో ఆ లేడీ ప్రొడ్యూసర్ కేసు పెట్టింది, నన్ను మోసం చేశాడు అని. కేసు పెడితే ఎలా మోసం చేశాడు? నాకు ఏదో నాగమణి అమ్మాడు అండ్ ట్రాన్స్ఫర్ అయ్యింది డబ్బులు, నాకు ఏదో ఫేక్ ఇచ్చాడు. నాగమణి కొనడం కూడా అది క్రైమే కదా. అందుకు అక్కడ హోల్డ్ అయిపోయింది ఆ కేసు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఫిబ్రవరిలో ఆ కేసు హోల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే అఘోరి మీద ఫిబ్రవరిలో ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే మార్చ్ అండ్ ఏప్రిల్లో మన ముందే తిరిగింది. మరి ఎవడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? 41 CRPC నోటీసులు ఇచ్చి కనీసం విచారణకు రమ్మని ఎందుకు అడగలేదు? బికాస్ కేసు పెట్టిన వాళ్ళే దాన్ని విత్డ్రా చేసుకున్నారు కాబట్టి ఇది అవ్వాల. నెక్స్ట్ ఈమెకి ఎలా ముందుకెళ్ళాలి, దీన్ని ఏం చేయాలి అని రగిలిపోతూ ఉంది. 10 లక్షలు నాకు కావాలి. ఈ టైంలో ఏం జరిగింది? అఘోరి శ్రీవర్షిని ఎపిసోడ్ రావడం, తర్వాత అఘోరి మొదటి భార్య అని అఘోరిని యాంటీగా ఫీల్ అయ్యే 2 క్యారెక్టర్లు ఉన్నాయి. అఘోరిని బేస్ చేసుకునే ఫేమస్ అయిన క్యారెక్టర్స్ ఇవి. తిడతా ఇది ఫేకు, ఇది ఫేకు, ఇది ఫేకు. ఎవరో నాకు వాళ్ళ పేర్లు కూడా తెలియదు, గుర్తుండవు ఇట్లాంటి క్యారెక్టర్స్. సో వాళ్ళు ఏం చేసి అదే పని అన్ని ఛానల్స్కి వెళ్ళి అఘోరి ఫేకు, అఘోరి అది, అఘోరి ఇది, ఇట్లా అట్లా అని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఒక ముసుగు మనిషిని తీసుకొచ్చి అఘోరి మొదటి పెళ్ళాం అని చెప్పేసి కేసు వేద్దాం అనుకున్నారు. వీళ్ళకి సహకరించాడు ఒక మంచి లాయర్, అడ్వకేట్. వీళ్ళు అలా పోలీస్ స్టేషన్లు తిరుగుతూ ఉంటే ఈ లేడీ ప్రొడ్యూసర్కి ఈ దారి భలే కనిపించింది, ఇదేదో బాగుందే అని చెప్పేసి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇలా కేసు పెట్టాలి, ఏం చేద్దాం, యోని పూజ అని చెప్పు, అప్పుడు కేసు తీవ్రత భలే ఉంటుంది, నీ దగ్గర ట్రాన్సాక్షన్స్ ఉన్నాయిగా, దొంగ పూజ చేసిందని కథం, అంతే, నాగమణి పూజ కాదు ఇది, నేను పెడతానని చెప్పేసి అన్నట్టుగా ఒక న్యూస్. నిజంగా నాగమణి ఉందో లేదో తెలియదు. నాగమణి స్టోరీని ఈ యోని పూజ లాగా, ఒకవేళ నిజంగా యోని పూజ జరిగినట్టు కూడా అనిపిస్తుంది. ఎందుకు చెప్పనా,
5 lakhs ట్రాన్స్ఫర్ చేయాలి, యాక్చువల్ 10 లక్షలు. 480 చేసింది సెకండ్ టైం, 9.80 అయింది. ఆ 20,000 ఏంటి అని అడిగితే ఉజ్జయినిలో నాకు పూజ చేయడానికి తీసుకెళ్ళింది, ఆ ట్రావెలింగ్ ఖర్చులు నేను పెట్టుకున్నా, అందుకే మైనస్ చేశానని చెప్పింది. అట్లా చూసుకుంటే కరెక్టేగా. మరి ఏమో తెలియదు, నిజమో అది నిజమో. మొత్తానికైతే ఈమె డబ్బులు అఘోరి అకౌంట్ కి లీగల్ గా ట్రాన్స్ఫర్ అయ్యాయి. మన దగ్గర ఆ ప్రూఫ్ ఉంది. ఆ ప్రూఫ్ పట్టుకొని ఆవిడ కేసు వేసింది, కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్ కాబట్టి ఆవిడ అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఒకవేళ అఘోరి ఏం చెప్పుకుంటది, రేపటి రోజు ట్రయల్ రన్ ఇంకా లేదండి ఆవిడ ఏదో సినిమాకి క్లాప్ కొడితే 10 లక్షలు ఇస్తా అంటే నేను ఎగేసుకుంటూ వెళ్ళాను, అది నాకు దక్షిణ ఇచ్చింది, నా దక్షిణ నా ఇష్టం ఎంతైనా ఇచ్చుకోవచ్చు, నాకు భక్తులు ఎంతైనా సమర్పించుకుంటారు, రూపాయి ఇచ్చేటోళ్ళు ఉంటారు, 10 లక్షలు ఇచ్చేటోళ్ళు కూడా ఉంటారు. అలా ఇచ్చి ఇప్పుడు ఇలా ఫేక్ కేసు పెట్టిందని ఈవిడ కూడా చెప్పుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. అది ఏంటనేది మనకు తెలియదు. రైట్, ఇప్పుడు నేను అఘోరి మంచిది అని నేను అనట్లా, అఘోరిని చెడ్డది అని తిరిగే వాళ్ళు మంచోళ్ళో కాదో కూడా మనకు తెలియదు. వాళ్ళందరూ మంచోళ్ళని క్లారిటీ లేదు. ఆమె నిజంగానే నాగమణి కొనిందో లేకపోతే యోని పూజ చేసుకుందో ఇంకేం చేసిందో తెలియదు మనకి. సో ఈ దీంట్లో ఏదైనా నిజాలు తెలిసేంత వరకు కేసు ఇంకా పూర్తి అవ్వాలి. ప్రెసెంట్ ఆవిడ జైలు రిమాండ్ లో ఉంది, అంతే. రిమాండ్ లో ఉన్నంత రిమాండ్ రిపోర్ట్ లో సరైన ఆధారాలు బయటకు వస్తాయి ఖచ్చితంగా. అదే ఒక్క నిమిషం, రిమాండ్ లో ఉన్నంత మాత్రాన, అండర్ ట్రయల్ లో ఉన్నంత మాత్రాన వాళ్ళు నేరం చేసినట్టు కాదు, ఎప్పుడో రుజువు అవుతుంది. కానీ ఇంట్రాగేషన్ రిమాండ్ రిపోర్ట్ నిన్న వచ్చింది కదా, ఇంట్రాగేషన్ లో ఖచ్చితంగా 90% నిజమే చెప్తారు కదా, ఈవెన్ మొత్తం కూడా నిజమే చెప్పొచ్చు. పోలీసులు వాళ్ళ స్టైల్లో ఇంట్రాగేషన్ చేసినప్పుడు నిజాలు బయటకు వస్తాయి కదా, ఏమంటారు? కరెక్టే, వాళ్ళు కూడా నిజం చెప్తారో అబద్ధం చెప్తారో మనకు తెలియదు. కొంతమంది స్ట్రాంగ్ అబద్ధం కూడా చెప్పొచ్చు, కొంతమంది స్ట్రాంగ్ గా. మొత్తానికైతే వీడు అబ్బాయే పార్ట్స్ సర్జరీ చేయించుకున్నాడు, ఫీమేల్ పార్ట్స్, కానీ వీడు మగవాడి లాగానే మైండ్ సెట్ ఉంది, మగవాడి బిహేవియరే ఉంది, మగవాడి ఫీలింగ్స్ ఏ ఉన్నాయని చెప్పి నిన్న అది అందరికి తెలిసిందే. మగవాడిగా ఆర్డర్ ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఇప్పుడు తెర మీదకి వచ్చిన కొత్త న్యూస్ ఏంటంటే వాళ్ళ ఊర్లో చిల్లర దొంగతనాలు చేసుకుంటూ తిరిగాడు. అక్కడో చెంబు, ఇక్కడో తపేలా, అక్కడేదో అమృతాంజను, ఇక్కడేదో సోడా బాటిల్, అన్ని దొంగతనాలు చేసుకుంటూ తిరిగాడు. తిరిగితే ఊరు వాళ్ళందరూ వచ్చి మీద పడి కట్టేసి కొట్టారు, మా సోడా బాటిల్ నాకి, నా తబేలా నాకి, నా చెంబు నాకి, నా చాట నాకి అని. ఓకేనా? అలా కొట్టడం వలన ఒక ప్రైవేట్ పార్ట్ డ్యామేజ్ అయింది. ఎలాగూ డ్యామేజ్ అయింది కదా అని చెప్పి ఆపరేషన్ చేయించుకున్నాడు. వీడు ఒక చిల్లర దొంగ అన్నారు, వాళ్ళ ఊర్లో చేశాడు. అంతవరకు బాగానే ఉంది ఈ స్క్రిప్ట్, నైస్. ఇప్పుడు అసలు విషయానికి వెళ్తే ఆ ఊరు అఘోరి ఊరు ఏదైతే ఉంది, ఇప్పుడు అఘోరి ఎపిసోడ్ 1 year నుంచి నడుస్తుందిగా. ఒకసారి ఊరికి వెళ్దాం. 6 months బ్యాక్ నేను పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటా, ఆత్మాహుతి చేసుకుంటా అన్న టైంలో అఘోరిని తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లో గృహ నిర్బంధం చేశారు. అవును, అక్కడి నుంచి సైలెంట్గా ఆమెను పంపించేశారు. అవును, గృహ నిర్బంధం చేసిన టైంలో మీడియా అందరు వెళ్ళారు, అఘోరి 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 అనుకుంటూ మైకులు పట్టుకొని. ఆ ఊరు వాళ్ళందరూ కంచెలా ఏర్పడి మీడియా వాళ్ళు మా ఊరికి రావద్దు అని చెప్పి బెదిరించారు. తెలుసుగా నీకు ఈ సిచ్యువేషన్. మరి అప్పుడు ఆ ఊరు వాళ్ళందరూ అంటే అఘోరి వైపు నిలబడ్డట్టే కదా. అవును. సో అఘోరి వైపు ఊరంతా నిలబడింది అంటే అఘోరి ఊర్లో చిల్లర దొంగ కాదుగా. 6 నెలల అఘోరి మనుషులు కూడా అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు. ఊరు మొత్తం నుంచి అంటే ఒక 50 మంది వచ్చారు. ఓకే, దాంట్లో అఘోరికి అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే, వాళ్ళ మనుషులు అనుకోవచ్చు కదా. వాళ్ళ మనుషులే అనుకుందాం. అదే ఊర్లో చిల్లర దొంగతనం చేసి పారిపోయింది కదా అఘోరి. చాలా రోజులతో వస్తే మరి నా చెంబు నాకి, నా చాట నాకి అని ఎవరు అడగలేదే. సరే ఫోన్లో అడిగితే అది ఎక్కడ పెట్రోల్ పోసుకుంటుందని భయపడి ఉండొచ్చు. డన్. అండ్ ఇది జరిగి 6-7 నెలలు అయింది. అఘోరి మీద ఎప్పుడు ఎలిగేషన్స్ వస్తానే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.